ఇప్పుడు ఈ నిజాం కాలేజ్ స్టూడెంట్ పి వెంకటేష్. రండి వెంకటేష్. ఆయన గట్టి పోయమ్స్, బలమైన పోయమ్స్ చదవడంలో ఆయన అదే అందరికీ ముందుగా మా నిజాం కళాశాలకు ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతటి గొప్ప కార్యక్రమం మా కళాశాలలో జరిగిందనే గర్వకారణంతో నేను నా యొక్క కవితని మొదలు పెడుతున్నా. ముఖ్యంగా ముందుగా నా గురించి చెప్పే ముందు, ఎంతోమంది సాహిత్య పాఠకుల యొక్క సాహిత్య ఆకలిని తీర్చి మరి ఇంకొంతమంది పాఠకుల్ని హక్కున చేర్చుకునే సొగసరి గడసరి అయిన ఈ 2 తరాల కవి సంగమానికి తండ్రి వ్యవస్థాపకుడైనటువంటి యాకోబ్ సార్ గారికి నేను ఎంతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు ఎంతో అభినందనీయంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ వ్యవస్థాపకుడు తండ్రి అనేవాడు ఉండాలిగా. బిడ్డ మీకు 2 తరాల కవి సంగమం నేను ఫీల్ అవుతున్నా. ఇంకా రెండవది చెప్పాలంటే, ముఖ్యంగా మమ్మల్ని వెన్నంటూ నడిపి చంద్రయ్య సార్ గారికి, ఆయన గురించి చెప్పడానికంటే మా నిజాం కళాశాల ఒక కైలాసం అయితే ఆయన సాహిత్యం ఒక నిలవంకన పెట్టుకుని ఉంటాడు అనమాట. ఆ సాహిత్య తృష్ణతో మాలాంటి కలువలు ఎంతోమంది కవిత్వాలు వికసింపజేస్తాయి. నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు పి వెంకటేష్, మాది ఉమ్మడి పాలమూరు, ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతం నుంచి వచ్చాను నేను. మాది గట్టు మండలం, తప్పెట్లమర్స్ అనే కుగ్రామం, చాలా చిన్న గ్రామం మాది. సాహిత్యం అనే మాటకు అర్థం కూడా తెలియదు నాకు ఇంటర్ వరకు. చాలా చిన్న స్కూల్, పెద్దగా అలాంటి బయట ప్రపంచం గురించి అసలు అవగాహనే ఉండేది కాదు. ఇంటర్ కూడా చిన్నప్పుడు సాహిత్యం అంటే పేపర్ చదవడమే, ఎవరితో బర్త్డే ఉన్నా లేదా ఏదైనా పండుగ ఉన్నా నిజంగా సోదరుడు చెప్పినట్టు చాలా కష్టపడి లేదా ఇష్టంతో రాసేవాడిని, వాళ్ళ మీద ప్రేమతో. అవి కవిత్వాలు అవుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ నా వ్యక్తిగతమైన నా ఆస్తిగా భావించేవాడిని నేను, కనీసం వేరే వాళ్ళకు కూడా చూపించేవాడిని కాదనమాట. ఇక 10th వరకు నేను పేపర్ చదివిన జ్ఞానంతోనే ముందుకు నడుస్తూ వెళ్ళా. చిన్నప్పుడేమో మా అన్న పేపర్ వేస్తూ ఉండే, దాంతో ఆ పేపర్ నేను చదువుతూ ఉండే అనమాట. ఒక రకమైన కాంక్ష, ఆ పదాలు అల్లిక నాకు చాలా మత్తునిచ్చేది. కొత్త కొత్త పదాలు కానీ ఇంకొంతమంది వ్యక్తులు దాంట్లో తెలుసుకోవడం కానీ చాలా మత్తునిస్తూ ఉండేది. స్కూల్లో కానీ ఏమన్నా కానీ మాట్లాడాలన్నా కొంచెం సిగ్గుతో ఉన్న పదాలు రాస్తూ ఉండేవాడిని, కానీ మాట్లాడేంత ధైర్యం ఉండేది కాదు. ఇంటర్ కాలేజ్ ఏమో పేపర్ బంద్ చేసిన తర్వాత అప్పటికే తెలంగాణ వచ్చి పాపం ఆకలిగా ఉన్న తెలంగాణకి దాహం తీర్చాలని చెప్పి ఐసుగడ్డ వేసారనమాట మొత్తానికి. మా ఊరికి వచ్చేసరికి అభివృద్ధి అని ఐసుగడ్డ కాస్త చల్లార్చి నీరు గాచిపోయింది. గొప్పవాళ్ళు రాళ్ళేసి రోడ్ వేయడం మర్చిపోయారు, దాంతో పేపర్ రావడం కూడా మర్చిపోయింది. నేను పేపర్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉండే. వాడు రాకపోయినా సరే మేము 2 ఏళ్ళు అదే రాళ్ళ బాట మీద ఇంటర్ చేసిన. ఇట్లయితే కుదరదు అని చెప్పేసి నేను డిగ్రీకి వెళ్ళిన. మొదటిసారి నాకు సాహిత్యం పేపర్ మరోసారి దొరికింది అక్కడే. నేను చదువు ఇంకా డిగ్రీ వరకే చాలు, అంటే పల్లెటూర్లలో డిగ్రీ అనేది చాలా పెద్ద చదువు, ఇక డిగ్రీ వరకే చాలు అనుకుంటున్న నేపథ్యంలో నన్ను ఆయన గురువు కాదు తండ్రిలా ఆదరించాడు, తల్లిలా తిండి పెట్టాడు. ఆయన ఈశ్వర్ సార్, మా వార్డెన్ అనమాట. సో ఇప్పటికీ నేను జీవితాంతం రుణపడి ఉండేది మా తల్లిదండ్రుల తర్వాత ఎవరికైనా అంటే ఆయన ఈశ్వర్ సార్, మా వార్డెన్. ఆయన దగ్గర వెళ్ళడం, ఆయన పేపర్ ఎలా చదవాలి, ముఖ్యంగా వార్తలు ఎలా తెలుసుకోవాలి, అంటే మనకందరికీ ప్రజెంట్ ఉన్న కీ ఏంటంటే రాజకీయం ఎలా తెలుసుకోవాలి, మనుషుల్ని ఎలా చదవాలి, ఇప్పుడు వచ్చే ఆర్టికల్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా బలవంతాన్ని స్టేజ్ ఎక్కియడం, ఒకరి గురించి స్పీచ్లు చెప్పియడం, అలా ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నా అక్కడే. నేను స్కూల్ నుంచి రాస్తున్నది కాస్త చాలా గుప్తంగా ఉండేది, చాలా తక్కువ మందికి తెలుసు నేను రాస్తా అని. ఒక్కసారి హాస్టల్కి వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ అన్ని బహిర్గతం అవ్వాల్సి వచ్చింది, బలవంతంగా అది కూడా. ఇంకా దాని గురించి ఒక్కొక్కరు, నేను కవినేమో తెలియదు కానీ వాళ్ళందరికీ ఆత్మీయుని అయిపోయాను. అంటే వాళ్ళ లవ్ లెటర్స్ రాయడం, ముఖ్యంగా లవ్ లెటర్స్ రాయడం, ప్రపోజల్స్ రాయడం, దాంట్లో స్పెషలిస్ట్ అయిపోయాను. నాకు లవ్ లేదేమో కానీ మా ఫ్రెండ్స్ చాలామందికి లవ్ లెటర్స్ రాశాను. ఇంకా అలా సాగుతూ ఉండగా డిగ్రీకి నా చదువు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక చాలు చదువు అని చెప్పేసి కుటుంబ పరిస్థితుల రీత్యా నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే ఫార్మాలో వర్క్ చేశాను నేను దుండిగల్లో. వస్తర కాలంలో నేను చాలా నేర్చుకున్నా. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా సార్ దయ వల్లే ఆయన ఉండి వద్దు ఇంత చిన్న వయసులో ఉద్యోగం ఎందుకు, ముందు చదువు, దాని తర్వాత ఏమైనా చదువుతూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడా అలాగే చేసా, ఒక్కసారి ప్రయత్నించు అని చెప్పేసి ఆయన ఆయనే రిఫర్ చేశాడు. ఏదో సబ్జెక్ట్ చెప్పండి సార్ అంటే, తెలుగు రాయి, బికాజ్ నీకు తెలుగులో సాహిత్య తృష్ణ చాలా ఉంది,
ఇంకోటి మా కుటుంబ నేపథ్యం ప్రకారం పల్లెటూరు అయినప్పటికీ మా కుటుంబంలో మేము అందరం చదువుకున్నాం, అందరూ డిగ్రీ. ఇంకా సో వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఒక చిన్న ఆశతో వాళ్ళు తెలుగు చేయమనేసరికి సరే అని చెప్పి గట్టి కూర్చొని పీజీ చేశా. ఇప్పటికీ చిన్న బాధ ఏంటంటే ఓయూ రాలేదు, కానీ ఇప్పటికీ గర్వకారణం అనమాట నిజంగా అది వచ్చినందుకు. ఆ బాధ కంటే వచ్చిన గర్వకారణం ఎక్కువ ఫీల్ అవుతున్నా నేను. తర్వాత ఇంకా అందుకే సార్ గర్వకారంగా ఫీల్ అవుతున్నా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను అక్కడ ఫార్మాలో వర్క్ చేసేటప్పుడు మాకు 3 షిఫ్ట్లు ఉంటుండే. సో ఒక షిఫ్ట్ రోజు మేమందరం తిరిగి వస్తున్నప్పుడు గుంపులుగా నడిచేవాళ్ళం మా చీకట్లో. ఫార్మా అనగానే అందరికీ దూరంగా ఉంటుంది, సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అలాంటి టైంలో మేమే గుంపులు నడుస్తున్నాం. ఒక మినుగురు మాకు ఒంటరిగా కనపడింది అనమాట. ఆ మినుగురుని మేము వెళ్ళి అడగలేకపోయాం, ఎందుకు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇక్కడ ఏమైంది నువ్వు ఒంటరిగా ఉండడానికి కారణం అని చెప్పేసి. ఆ మినుగురు మేబీ ఇలానే తన కథ చెప్పేదేమో అని చెప్పి నా ఊహలోకంలోకి మీకు అందరూ స్వాగతం పలుకుతూ నా మొదటి కవిత రాత్రి మినుగురులు చదువుతున్నాను. ప్రతి రాత్రి మెరిసే మినుగురిని నేను ముస్తాబయ్యేది మానవ మృగాలను చల్లార్చడానికి. వేలు పట్టుకున్న వాడే ఎడారిలో వదిలేస్తే దాహానికయ్యి మురుక్కుంటలోకి వచ్చాను. తప్పని తెలిసినా తప్పని పరిస్థితి నాది. అదేం విచిత్రమో, ఉదయం నన్ను చీదరించుకున్న వాళ్ళే రాత్రిపూట బేరానికి వస్తారు. రోజు నన్ను నేను వేలం వేసుకుంటాను, నా ఇల్లు వెలవెలపోకూడదని. మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటాను, నా కడుపున పుట్టిన వాళ్ళ ఆకలి తీర్చడానికి. దీంట్లో మనసుతో పని లేదు, నా శరీరంతోనే పని. నా శరీరంపై పడ్డ ప్రతి మచ్చ నేను ఎన్నిసార్లు చచ్చానో చెప్తాయి. ఈ కష్టాల కడిలి నా జీవితంలో ఉప్పు సముద్రంలా మారి నన్ను రోజూ కాల్చుకు తింటున్నా నాలో చిరునవ్వులు రోజూ వస్తాయి. లాభసాటి బేరాల కోసం నవ్వులు, పువ్వులు, పరిమళాలు కావాలిగా. లేని దానికోసం, రాని మార్పు కోసం నా కన్నీళ్ళను నేను వృధా చేసుకోలేను. రాత్రి అయింది, నా పిల్లల కోసం కన్నీళ్లతో నా కడప గడిగి వెళ్తున్నా, మరలా ఉదయం చూస్తానో లేదో అని. తర్వాత మన 78 వసంతాల స్వతంత్రం చేసుకోవడం జరిగింది మనందరం. దానిపై నేను ఒక రోజు వచ్చే పత్రికలో అంశాన్ని తీసుకొని ఒక చిన్న కవిత రాయడం జరిగింది. శీర్షిక 78 వసంతాల మూఢ స్వాతంత్రం. గగన వీధులు ఎగురుతున్నామని ఆనందపడాలా, మూఢనమ్మకాల ముసుగులో ఉన్నామని బాధపడాలా, జ్ఞానానికి పుట్టినిల్లు నా దేశమని గర్వపడాలా, అజ్ఞానుల చేతిలో నలుగుతుందని బాధపడాలా, అన్ని రంగుల పూమాల అని మురిసిపోవాలా, రంగుకు రాజేసుకున్న నిప్పును చూసి భయపడాలా, స్త్రీలే దేవతలను పూజిస్తున్నారని సంబరపడాలా, చిన్నారుల నుంచి ముసలమ్మల వరకు జరిగే అకృత్యాలను చూసి సిగ్గుపడాలా, నా దేశం సాంస్కృతి నాగరికతలు నిలవని సంకలు గుద్దుకోవాలా, ఇప్పటికీ జరిగే అసాంఘిక అనాగరికత పనులను చూసి ఆశ్చర్యపోవాలా, కార్యాలయాల సొంపును చూసి ఔరా అనాలా, భవితనిత్య పాఠశాలను చూసి ఏమిరా అనాలా. స్వతంత్ర గాలులు వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా మనం ఇప్పటికీ మోతబార్ల చేతిలో కీలు బొమ్మలమే. ఇది నేను రీసెంట్గా రాయడం జరిగింది. తర్వాతది రాసింది నేనైనా పురుడు పోసింది మాత్రం E2 హాస్టల్ ఓయూలో. అక్కడ అందరూ నిరుద్యోగ సోదరులు ఉంటారు. సో నిరుద్యోగతని నేనెందుకు నా తెలుగులో రాయకూడదు, అంటే అచ్చులతో నేనెందుకు రాయకూడదు అని చెప్పేసి దీంట్లో అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి రాయడం జరిగింది. దీని శీర్షిక విద్యార్థి నుంచి నిరుద్యోగి వరకు నా ప్రస్తావన. అమ్మ కోసం ఆకలిని భరించి ఇల్లు వదిలి ఈటలా మాటలు వస్తున్న, ఉప్పు కారం లేని తిండి తిని ఊర్లో తలెత్తలేక రుచిలా తపస్సు చేస్తూ ఎక్కడా కొలువు అంటే ఏం చెప్పాలో తెలియక ఏమైనా పర్వాలేదు కొలువు కొట్టాలని 5,000 నోట్లో వెళ్ళడం కోసం కాదు, ఆత్మగౌరవం కోసమని ఒంటి మేడ మీద నిలబడి ఓర్పుతో ఎదురు చూస్తే ఔషధంలా కొలువు వస్తుందనుకుంటే అహంకారం పాలకుల దాయే, అంతఃపురం నుంచి బయటికి రారాయే. తరువాతది మా ఆవేదన. మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం. మొన్న పడిన అకాల వర్షానికి 3 అంశాలు ఒకేసారి జరిగాయి. ఒకటి మా వరి చేను కింద పడడం, రెండోది మా ఇల్లు కూలడం, మూడవది నాకు ఎంతో ఇష్టమైన మా పొలం దగ్గర ఉండే మాడి చెట్టు కూడా పడిపోయిందనమాట. సో చుట్టుముట్టుండే తోటలు ఏవైతే ఉన్నాయో అన్నీ పడిపోయాయి. దానికి నేను రాసిన నా ఆవేదన ఇది. శీర్షిక అకాల వర్షం. అకాల వర్షానికి ఆకలి ఎక్కువ అనుకుంటా, అన్నదాతల రక్తం తాగుతుంది. అకాల వర్షానికి ఆకలి ఎక్కువ అనుకుంటా, అన్నదాతల రక్తం తాగుతుంది. చెట్లకు రాలినవి కాయలు మాత్రమే కాదు, ఓ రైతు కలలు. అడ్డం పడింది వరిసేను కాదు, మా ఇంటి బిడ్డ దిక్కు.
ఇండ్లకు సౌడు ఇంకా వెయ్యనే లేదు, జల్లడైపోయింది మా ఇంటి సౌడి మిద్దే. రెక్కలు ముక్కల్లా పని చేస్తే ఆ దేవుడు కూడా మాడొక్కల మీదనే కొడుతున్నాడు. మా కన్నీళ్లు చూసైనా ఈ వాననీళ్లు ఆగుతాయేమో. తరువాత చివరిది, ఇది మా కాలేజ్ గురించి నేను రాసిన అనుభవం. వస్త్రకాలం పూర్తయిన సందర్భంగా నేను రాశాను. దీనికి శీర్షిక నా కాలేజ్ ముచ్చట్లు. మర్చిపోలేని జ్ఞాపకాలు, వదులుకోలేని బంధుత్వాలు, మా కోసమే ఎదురు వచ్చే ఆత్మీయతలు, చింత చెట్టు కింద చేరుతీరిన రోజులు, క్యాంటీన్లో తాగిన టీలు, ఫుడ్ కోర్ట్లో తిన్న టిఫిన్ బాక్సులు, ప్రిన్సిపల్ సార్ కోసం ఎదురు చూసిన చూపులు, హాస్టళ్ళ కోసం కొట్లాటలు, పెరుగు కోసం చేసిన ధర్నాలు, క్లాసులో నవ్వులు, బయటకు వస్తే గ్రూపులు, ఒకరినొకరు చూసుకున్న వలపు బాణాలు, మధ్యలోనే ముగిసిపోయిన ప్రేమ కథలు, ఇంటర్నల్ కోసం పాటలు, సెమినార్ కోసం ప్రాక్టీసులు, ఎగ్జామ్ టైంలోనే చదువులు, బుక్లెట్ నిండా ఆన్సర్లు, సీనియర్స్తో ఆటలు, వచ్చే జూనియర్స్ కోసం కలలు. టీ పార్టీ నుంచి ఫేర్వెల్ పార్టీ వరకు ఉన్న ఈ కాలం కలకాలం మా మదిలోనే పదిలం. ఇక్కడ దొరికిన పరిచయాలే మా ఆస్తి, అడగకుండా దొరికిన ఓ వరం ఈ నిజాం కళాశాల. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ నిజామి. థ్యాంక్ యూ సో మచ్. చివరగా చిన్న ఒక నిమిషం. ఇది నేను ప్రేమలో సిద్ధాస్తుని అవ్వడానికి తార్పీది ఇచ్చిన మా మిత్రుల్లో ఒకరికి నేను రాసి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన కేసు అయినా పర్వాలేదు, నేను చిన్న కవిత రాసి చెప్పేస్తాను. ప్రేమ అనేది ఎంత విషాదమో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ప్రేమలో వెళ్ళలేదు, కానీ చాలా మందికి రాసిచ్చానమాట. ఇది తొలి ప్రేమలో నా మలి కవిత. నీ రాక కోసం చైత్రానికై వేసే కోయిలను నేను, నీ రాక కోసం చైత్రానికై వేసే కోయిలను నేను, వసంతపు అందాలకే నిరీక్షించే కొమ్మని నేను, వసంతపు అందాలకే నిరీక్షించే కొమ్మని నేను, నల్లని మేఘాలకై ఆగే ఆకాశాన్ని నేను, నల్లని మేఘాలకై ఆగే ఆకాశాన్ని నేను, తొలకరి చినుకుల శబ్దానికి పులకరించే ధరని నేను, హిమం ఆశ్రయం కోసం ఆనందించే గడ్డి పరకను నేను, వేడి గాలులకు ఆవిరయ్యే ఆలను నేను, నా 2 శతాబ్దాల ప్రశ్నలకు దొరికిన ఓ 5 అడుగుల సమాధానం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. తను నా తొలి ప్రేమలో మలి కవిత ఇది. నాకు తొలి ప్రేమ లేదు, మలి ప్రేమ లేదు. మరోసారి గుర్తు చేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా చంద్రేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.